హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలెక్స్. ఇది మా సతీష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాం కదా, అంటే ఆ రోజు లంచ్ చేసుకొని వచ్చాం కదా, దానికి కంటిన్యూషన్ లాగా అన్నమాట. ఇది ఈవినింగ్ టైము. ఇప్పుడు టైం 6 అవుతుంది. నేను మధ్యాహ్నం ఇక్కడ బిర్యానీ చేస్తాను అని చెప్పాను కదా, ప్లాన్ చేంజ్ చేయండి అని చెప్పాను కదా, అంటే రేపు చేద్దాం అనుకున్నాము. కానీ ఈరోజు నైటే ఇక్కడ బిర్యానీ చేసినాం అన్నమాట మా ఇంటి దగ్గర. సో రాత్రికి మళ్ళీ అందరూ మా ఇంటికి వచ్చేస్తారండి. ఇప్పుడు నేను ఏమేమి వంటలు చేస్తానో చూసేయండి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. టైం ఇప్పుడు 6 అవుతుందండి, లేట్ అవుతుంది. అసలు నేను త్వరగా కూడా చేయలేను. సో లేట్ ప్రాసెస్ అన్నమాట. గోంగూర కూడా చేయాలి. సో ఇప్పుడైతే చేసేస్తాం బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, గోంగూర చేసేస్తా. కొంచెం చికెన్ గ్రేవీ ఉంది మా సతీష్ వాళ్ళ ఇంట్లో, ఇక అందరు ఇక్కడికి వచ్చేస్తారు కాబట్టి అది కూడా తీసుకొచ్చేసాను. సో అది ఇది అన్నీ కలిపి తినేస్తారు. ఇక్కడ గోంగూర కూడా చేసేస్తున్నానండి. ఇది మామూలుగా బిర్యానీలోకి కొంచెం తిరగబోయిరేమో, అంటే కొంచెం ఏదో చేస్తారు కదా తిరగబోయకుండా, అలా కొంచెం పచ్చిగా ఉడకబెట్టేసి మెత్తగా రుబ్బేస్తారు కదా, అలా కాకుండా నేను కొంచెం బాగా మామూలుగా అన్నం లేక కూడా కలుపుకునేటట్టు చేస్తున్నా. ఎందుకంటే ఇది ఆల్రెడీ తింటారో మిగిలిపోద్ది చాలా. ఎవరైనా తినేవాళ్ళు ఉంటే కొంచెం తినచ్చు కదా, సో అందుకే కొద్దిగా గోంగూర కూడా రేపటికి అన్నం లేకైనా ఉంటుంది కాబట్టి. సరే గోంగూరని ఈ పక్కకు మార్చేసా. ఇక్కడ మా మౌనిక కొంచెం ఏంటి చికెన్ ఫ్రై కావాలని అన్నదండి, అందుకోసమని కొంచెం చికెన్ ఫ్రై చేస్తున్నా. ఆల్రెడీ నేను ఒక 2 పీసులు, అంటే 2 కాదులే, ఆల్రెడీ నేను ఒక 4 పీసులు రెక్క ముక్కలు ఉన్నాయి, అది సపరేట్గా కలిపి పెట్టున్నాను అన్నమాట. సో ఈ పిల్ల అడిగింది, అయినా సరిపోదు చాలామంది ఉన్నారు కాబట్టి, ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ కదా, అందుకే అవన్నీ ఫ్రై చేసేస్తున్నా కొద్దిగా. ఇక అందరూ ఫ్రై అంటారు, కానీ అందరికీ లేదులే, జస్ట్ ఒకవేళ తింటే ఒక్కొక్క ముక్క తింటారేమో. ఇంకా ఆ పిల్ల ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ కాబట్టి అందుకే ఆ పిల్ల కోసం ఫ్రై చేసేస్తున్నా. నేను ఆ 4 రెక్క ముక్కలు మా అబ్బాయి కోసమని తీసి పెట్టా పక్కన, అంటే రేపు ఎప్పుడైనా చేద్దామని. ఇక ఫ్రై కావాలక్క అని అడిగింది. సో ఇక ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ కాబట్టి 2 ముక్కలు వేసి ఇంకొక 2 ముక్కలు, 4 ముక్కలు ఇంకొక 2 ముక్కలు వేసి ఫ్రై చేస్తున్నా. ఈ గోంగూర అయితే అచ్చం బిర్యానీ గోంగూర లాగే ఉందండి, ఎందుకంటే కారం అవన్నీ తక్కువ ఉన్నాయి. సో బిర్యానీలోకి సరిపోద్ది. అన్నంలోకైతే మామూలుగా ఇంకొంచెం కారం వేసుకొని తిరగబోసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ అదే తిరగబోసుకోవాల్సి వస్తుంది. నాకు తెలుసు అందరూ ఫ్రైయే కావాలంటారు, అందుకే బిర్యానీ కలిపి పెట్టిన ముక్కల్లో కూడా ఇంకొక 2 వేసేసాను. అయినా సరిపోదు, జనాలు చాలామంది ఉన్నారండి, మా అందరితో కలిసి చాలామంది ఉన్నారు. అసలు బిర్యానీ కూడా ఎట్లా వస్తుందో ఏంటో తెలియదు, ఫస్ట్ టైం, అంటే ఇంతమందికి ఎప్పుడు చేయలేదు నేను. మామూలుగా చేసుకుంటా ఓ 10 మందికి మామూలుగా. ఇప్పుడు చాలామంది ఉన్నామండి, మొత్తం పిల్లలందరితో కలిపి ఓ 15-16 మంది దాకా ఉంటాము. చూడాలి, చేసేస్తా ఎలా అయినా రాని. ఈ పక్కన పెట్టేస్తానండి ఇది ఫ్రైకి. ఇవ్వండి బిర్యానీలోకైతే ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటున్నా. గోంగూర అయిపోయిందండి, దించేసాను. ఇది వచ్చి ఇటు పక్క పెట్టేసా ఫ్రై, ఎందుకంటే ఇటుపక్క చిన్న మంట వస్తుంది. ఇదిగో గోంగూర అయితే తీసేసా. అంటే ఇంత ఎక్కువ అనిపిస్తుంది కదా ఆయిల్, దీనిలోనే బిర్యానీ చేసేస్తాను, అందుకే. వంట చేస్తూ
ఒక పక్క అంట్లన్నీ కడిగేసుకుంటూ ఉంటానండి. అప్పటికప్పటికి కొంచెం కడిగేసుకుంటూ ఉంటాను, లేదంటే నేను చేయలేనండి. అక్కడంతా ఇరుగ్గా అలా అనిపించాయి అనుకోండి, అస్సలు చేయబుద్ధి కాదు నాకు. అంటే ఎక్కువ జనాలు ఉన్నప్పుడు త్వరగా చేయాలన్నప్పుడు తప్పదు కదా. సో కొంచెం టైం ఉంటుంది కాబట్టి ఇవి ఫ్రై అయ్యే లోపల అలాంటప్పుడు అవి కడిగేసుకుంటూ ఉంటానన్నమాట. ఇవ్వండి బిర్యానీ కోసం అయితే ఎసరు పెట్టేశారండి. ఇవన్నీ వేసుకుంటున్నా, స్పైసెస్ అన్నీ, పచ్చిమిరపకాయలు. యాక్చువల్లీ దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంతమంది వేసుకోరు, కానీ నేను వేస్తున్నా. ఎందుకంటే అన్నము ఫ్లేవర్ఫుల్గా ఉంటుందని వేస్తున్నానండి. కొంచెము బాగుంటుంది. పుదీనా కొత్తిమీర కూడా వేసా, సాల్ట్ కూడా వేసి బాగా మరగనిద్దాం. నిమ్మరసం కూడా వేస్తానండి. కొంచెం కల్లుప్పు వేస్తున్నా, ఎక్కువైపోద్దేమో. కొంచెం ఆయిల్ కూడా వేద్దాం. ఆయిల్ ఆనియన్ ఫ్రై చేశాను కదా, కొంచెం తీసేసానండి. ఒకవేళ ఎక్కువ అవుతుందేమోనని కొంచెం తీసేసా, ఎందుకంటే మళ్ళీ కొద్దిగా నెయ్యి కూడా వేస్తాను పైన, అందుకోసము. నిమ్మరసం మళ్ళీ వేద్దాం. సో ఇవన్నీ బాగా మరిగి ఈ ఫ్లేవర్ అంతా దీంట్లో దిగాలండి, అప్పుడే బాగుంటుంది బిర్యానీ. అలాగే ఇదిగో దమ్మకేమో ఇది పెట్టేసా. ఇదిగోండి చికెన్ ఫ్రై అయితే అయిపోయిందండి, తీసేసాను. చికెన్ ఫ్రై అయిపోయింది, తీసేసా వేరే గిన్నెలోకి. ఇదిగోండి ఎసరు అయితే మరిగిపోతుంది, బియ్యం వేసేద్దాం. సరిపోతుందా లేదా, ఇంతమంది కదండి, ఇంతమందికి సరిపోతుందా లేదా? అమ్మ ఉడికి పైకి వచ్చేస్తుందేమోనండి, భయం వేస్తుంది దీన్ని చూస్తుంటే. ఏమో చూడాలండి. అంటే పెద్ద గ్లాస్తో 5 వేసాను అన్నమాట, పైకి కానీ వచ్చేస్తుందేమోనండి. వచ్చేస్తుంది కదా ఉడికితే, ఎలా వస్తుందో ఏంటో. నేను చెప్పానా పైకి వచ్చేస్తుందని. ఇదిగోండి పైకి వచ్చేసింది కదా. దీన్ని వేద్దాం. ఇది ఇక ఇలా వేయాలంటే కష్టమేనండి, మళ్ళీ చూపిస్తాను అంతా వేసిన తర్వాత. చూసారా, ఒక లేయర్ వేసాను, మళ్ళీ ఇది ఎత్తేసేయాలి. కలిపోయిండ్రా. ఇదిగోండి మధ్యాహ్నం అక్కడ, నైట్ ఇక్కడ. చూసారా, నైట్ వచ్చేసారు. ఇక ఇదిగోండి వచ్చేసారన్నమాట. బిర్యానీ చేస్తూ ఉండగానే వచ్చేసారు. గలబాగా ఉందండి. మా అమ్మా ఏమే చూడు. హాయ్ ఫ్రెండ్స్. నిద్ర వస్తుందా అమ్మా బేబీ? చూడు నిద్ర వస్తుందా నీకు? ఇక ఇదిగోండి మంచం అయితే ఎత్తేసారు. అంటే మంచం మీద తినలేరు కదా, ఒక 4-5 అయితే కూర్చోవచ్చు. ఇక మంచం అయితే ఎత్తేసి ఇక చేపలు అయితే వేసుకొని కూర్చున్నారు మంచిగా. బిర్యానీ మాత్రం కొంచెం మాడినట్టు ఉందండి, మాడు వాసన వస్తుంది. హైలో పెట్టేసి మాటల్లో మర్చిపోయాను అన్నమాట. ఇదిగో మాడిపోయిందేమో అనిపిస్తుంది. బిర్యానీ అలాగే ఇదిగో మా సతీష్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మధ్యాహ్నం గ్రేవీ తెచ్చాము. అంటే మిగిలిపోతే సాయంకాలం వస్తూ తీసుకొచ్చా గ్రేవీ. అలాగే గోంగూర, ఇదిగో కొంచెం చికెన్ ఫ్రై, రైతా కూడా. వీటితో పాటు థమ్సప్ అలాగే స్వీట్ కూడా కావాలన్నారండి. థమ్సప్ అయితే ముందుగానే తెచ్చి తెమ్మన్నాను మా లక్ష్మి వచ్చేటప్పుడు, కానీ స్వీట్ వద్దనుకున్నా. కానీ ఆ పిల్లలేమో స్వీట్ కూడా కావాలన్నారు, అది కూడా తెప్పించా. మలై కాజా
అవి కూడా ముందు ముందు చూపిస్తా. ఇక్కడ మా వదిన కూడా వస్తుంది అనుకున్నా, కానీ మా వదిన పని ఉందని బట్టలు ఉతుకుతూ ఉంటుంది నైటు. ఇక మా వదినకేమో కొంచెం ముందుగా పంపించేసా. ఫస్ట్ మా వదినగా పంపించామన్నమాట. తర్వాత మేమందరం కూర్చొని తిన్నాము. బిర్యానీ మాడింది అనుకున్నా, మాడలేదండి, ఎమ్మీగా వచ్చింది. కానీ కొంచెం సరిపోలా లాస్ట్లో అందరికీ, అంటే పూర్తిగా సరిపోలేదన్నమాట. నాకు తెలియలేదు క్వాంటిటీ ఎంత వేయాలని. అది కాక ఇదే పెద్దది, ఇంకాస్త పెద్దది ఉందన్నమాట. ఇంకొక గిన్నె, అదే బిర్యానీ చేసే పాత్ర, అంత పెద్ద దాంట్లో ఎందుకులే అని చెప్పేసి ఇది కరెక్ట్గా పైకల్లా వచ్చేసిందండి. 5 గ్లాసులు అంతే. ఇంకా కొంచెం కొంచెం వైట్ రైస్ కూడా ఉండింది. అప్పటికి మధ్యాహ్నం అక్కడ తిన్నారు కాబట్టి కొంచెం సరిపోయిందన్నమాట. లేదంటే అసలు సరిపోయి ఉండదు ఇదే అయ్యి ఉంటే. అలా అయితే సర్దేసుకున్నాము. చాలా బాగుంది బిర్యానీ అయితే. పేపర్ ప్లేట్లు తెప్పించేసాము, ఎందుకంటే కడగలేమని. ఇవైతే తినేసి పడేస్తారు కదా, అవైతే కడగలేమని. అక్కడ చూడు 2 ఫ్యాన్లు పెట్టాము, అయినా సరిపోలేదు. మా సతీష్ ఇసురుకుంటున్నాడు ఆ పేపర్ ప్లేట్తో. అంటే ఒక ఫ్యాన్ ఏమో గర్రం శబ్దం వస్తుంది, ఒకటేమో చిన్నది ఉందిలే టవర్ ఫ్యాన్ లాగా. అది అప్పుడప్పుడు ఇలా అవసరమైనప్పుడు మాత్రమే పెట్టుకుంటాం. మా సతీష్ని ఇంట్లో కూర్చోరా చల్లగా ఉంటుంది కదా అంటే, వద్దులేక అందరు బయట ఉన్నారు కదా, బయట కూర్చొని తింటాంలే అనుకున్నాను అని అందరం బయటే తిన్నాము. అయినా అందరం ఉన్నప్పుడు ఇలా బయట కూర్చొని తింటేనే బాగుంటుందిలే. మా సతీష్కి కొంచెం నాలాగా కొంచెం ఆరాటం ఎక్కువ, వాడికి గాలి ఎక్కువ కావాలి. ఏసీకి బాగా అలవాటు పడిపోయి ఉన్నాడు అనమాట. అందుకే ఇంట్లో కూర్చోమన్నా. కనీసం వాడినైనా ఇంట్లో కూర్చోమంటే వద్దులేక అందరం ఎక్కడే కూర్చొని తిందాంలే అని అన్నాడు అనమాట. సరే ఇటు పక్క వేసుకోండి ఫ్యాన్ ఎదురుగా కుర్చీలు అంటే వాళ్ళేమో అక్కడే కూర్చున్నారు. ఇక అలా మాట్లాడుకుంటూ అయితే తినేసామండి. ఇంకొక విషయం చెప్పనా, బిర్యానీ మేము ఎవ్వరూ తినలేదండి. నేను, మా అలక్స్, మా అబ్బాయి, మేము ముగ్గురం అస్సలు తినలేదు. అంటే సరిపోలేదు, నేను చెప్పాను కదా సరిపోలేదన్నమాట. వాళ్ళ వరకే కొంచెం కొంచెం, అంటే చెప్పాలంటే మా వదినకే కొంచెం ఎక్కువ పెట్టించాను. ఆ తర్వాత మా సతీష్కి వేసా కొంచెం ఎక్కువ. మిగతా వాళ్ళంతా కొంచెం కొంచెమే తిన్నారండి. నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఎక్కువగా చేయాలి. అంటే ఇప్పుడు తెలిసింది కదా ఎంత క్వాంటిటీ ఏంటి అనేది. సో ఇంకాస్త పెద్ద దబర్ ఉందని చెప్పాను కదా, దాంట్లో చేయాలి ఇంకెప్పుడైనా ఇంత జనాలు ఉన్నప్పుడు. ఫస్ట్ టైం అండి ఇలా అందరూ కలిసి మా ఇంట్లో డిన్నర్ చేయడం. అందరూ కలిసి అంటే ఇది మా పుట్టింటి గ్యాంగు. మామూలుగా మా వాళ్ళంతా వస్తూ ఉంటారు, మా మెట్టినింటి గ్యాంగు అప్పుడప్పుడు. వీళ్ళందరూ కలిసి ఇదేనన్నమాట ఫస్ట్ టైం రావడం. రావడం అంటే అందరూ కలిసి డిన్నర్ చేయడం అంటే ఇదే ఫస్ట్ టైం అన్నమాట. అప్పటికి మా సతీష్ వాళ్ళ ఇంట్లో మధ్యాహ్నం లేటుగా తిన్నారు కదా, 3ంటికి అలా, చికెన్తోనే కాబట్టి, లేదంటే అసలు సరిపోయి ఉండదు. పైగా పిల్లలేమో కొంచెం తక్కువ తిన్నారు. ఫ్రై కూడా అందరికీ తలా 2 ముక్కలు సర్దేశానండి. ఎందుకంటే కొంచెం బిర్యానీకి తీసి పెట్టిన ముక్కలు కూడా కొంచెం వేసి ఫ్రై చేశాను కాబట్టి తలా 2 ముక్కలు అయితే సర్దేశాను. అలా చాలా పెట్టి వరుసగా ఇదిగోండి తినేసి ఇక థమ్సప్ పోసేనరా అని అంటే, కాదు స్వీట్ కావాలి అని అన్నారు. మా సతీష్ స్వీట్ కావాలంటక మౌనికాకి అని మౌనిక మీద చెప్తున్నాడు. మా సతీష్కి కూడా స్వీట్ అంటే ఎక్కువ స్వీట్స్ బాగా తింటాడు వాడు. మా మౌని ఏమో అడిగింది అనుకుంటా స్వీట్స్. కానీ చికెన్ ఏమంటారు, చికెన్ ఫ్రై మాత్రం నేను అడగలేదు, వాడేని అడిగింది, సతీషే చికెన్ ఫ్రై కూడా కావాలని నా మీద చెప్పాడు వాడు అని ఆ పిల్ల చెప్తోంది. సర్లే ఏదైతే అనలే అని ఇక ఇవి తెప్పించాము స్వీట్స్. మలై కాజా ఇవి చాలా పెద్దవండి. మలై కాజాలు మామూలుగా చిన్న ఉంటాయి. మామూలుగా ఎక్కడైనా ఒక్కొక్కసారి తెచ్చినప్పుడు ఫంక్షన్లలో అలాగా ఎక్కువ క్వాంటిటీ తెచ్చినప్పుడు కొంచెం చిన్న ఉంటాయి. ఇవి మాత్రం కొంచెం చాలా పెద్ద సైజు మలై కాజా. ఇక అందరికీ తలా ఒకటి ఇచ్చేసి తినేసారన్నమాట. నేనుండి చిన్న సైజు కొంచెం ఎక్కువ తేకూడదురా అని అంటే, అక్కడ చిన్న సైజు లేవు ఇవే ఉన్నాయని చెప్పేసి ఇవే తీసుకొచ్చేసాడు మా అబ్బాయి. ఇక అందరూ తలా ఒకటి సర్దేసుకున్నారులే, ఇంక ఎక్కువ లేదయ్యా అందరికీ ఒక్కొక్కటేనో అని చెప్పి తలా ఒకటి సర్దేశాను. అప్పటికి ఇక్కడ మా దుర్గా లేడు. తినేసి మా దుర్గాకి ఎవరో ఫోన్ చేస్తే వెళ్ళాడనమాట. మా దుర్గాకి లేదు, అలాగే మాకు కూడా లేదు, మేము ముగ్గురం కూడా లేదు. అంటే వాళ్ళకి సరిపోతే చాలే అనుకున్నాము. ఇక్కడ మా సుచిత్ర కూడా లేదు. మా సుచిత్ర ఉంచాము. మా సుచిత్ర ఏమో వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళుందన్నమాట. పక్కనే మా సుచిత్ర వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇల్లు. అత్తమ్మ అంటే వాళ్ళ మేనత్త అండి. చాలాసార్లు చూపించున్నాను కదా నేను.
అలా వాళ్ళ మేనత్త ఇంటికి వెళ్ళింది. ఆ అమ్మాయి భాగమేమో ఆ అమ్మాయికి ఉంచాము. ఇక స్వీట్లు తినేసి ఇక బయలుదేరే సమయం వచ్చింది. ఎవరెవరి ఇళ్ళకి వాళ్ళు బయలుదేరే సమయం అన్నమాట. ఇక ఇక్కడ ఫైనల్గా థమ్స్అప్ అయితే తాగేస్తున్నారు. స్వీట్లు అయిపోయినాయి, ఇప్పుడు థమ్స్అప్. దుర్గా తిండి దుర్గా థమ్స్అప్ ఏదైనా మాకు అరగలేదంటే థమ్స్అప్ మాకు అరుగుదల. థమ్స్అప్ బాగా అరిగిపోద్ది నిజంగానే. నేను దాంట్లో ఇంకా ఉండలా, ఇంకొకటి ఓపెన్ చేయండి. అది కూడా తాగేయండి. అందరు వెళ్ళిపోయారు, నువ్వే చూడు. బాయ్. ఇక్కడ బాయ్ మా బాయ్. వెళ్ళిపోతున్నావా బేబీ? చూడు బాయ్. అబ్బా బాయ్ బాయ్ రా బాయ్. సరే అయితే బాక్స్ ఇచ్చుకోండి. ఇంతేనండి వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక కామెంట్ కూడా చేయండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.